తనతో వచ్చేది ఏదీ లేదు. కానీ తన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేసిన వాడున్నాడే, వాడికి మాత్రం వాడిది వాడిదిగానే ఉంటుంది. ఎందుకంటే పుణ్యంగా మారింది, అది వాడితో వస్తుంది. నా ఒంట్లో బలం ఉంది, అబ్బో ఎక్కడ మచిలీపట్నం ఎందుకు వచ్చింది, ఇప్పుడు వెళ్ళడం ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు, ఇంట్లో కూర్చుంటే పోదా అంటే హాయిగా ఉంటుంది. నా ఇంట్లో నాకు జరిగినట్టు పై ఊళ్ళో ఎందుకు జరుగుతుంది, పరమ ప్రశాంతంగా నడిచిపోతుంది. కానీ ఓ 20 ఏళ్ళు పోయిన తర్వాత అయ్యో భగవత్ కథ చెప్దాం అనుకున్నాను అనుకోండి, ఓపిక ఉంటుందా? అప్పుడు ఉండదు. ఓపిక నీ ఒంట్లో ఉండగా దాని కొరకు వెచ్చించి చెప్పిన 2 గంటలు ఏదుందో అదే నీ వెంట వస్తుంది. కురుపుణ్య మహోరాత్రం, రాత్రిం బవళ్ళు చీ పుణ్యం, లేకపోతే మళ్ళీ శరీరం వస్తుందన్న నమ్మకం ఎక్కడుంది?